పుతిన్ బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ లూలాతో మాట్లాడారు. అయితే ఏం డిస్కస్ చేశారంటే ట్రంప్ టారిఫ్స్ భారతదేశం మీద బ్రెజిల్ మీద 50% వేశారనమాట. టారిఫ్స్ 25% ఏమో భారతదేశం మీద నార్మల్ వేసి రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది న్యూఢిల్లీ అని చెప్పి ఇంకో 25 వేశారు కదా. అలాగే బ్రెజిల్ మీద కూడా 50% వేశారు. సో బ్రెజిల్ అనేది బ్రిక్స్ లో పార్ట్ కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి బ్రిక్స్ అనేది అని చెప్పారు. ఇది మోడీతో ఆల్రెడీ థర్స్డే లూలా మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు పుతిన్ తో మాట్లాడారు. మోడీతో మాట్లాడినప్పుడు ఏమన్నారు, 2030 కల్లా సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ అనేది పెంచుతాము అని చెప్పి కన్ఫర్మ్ చేశారు మోడీ. అదే విధంగా పుతిన్ తో కూడా లూలా ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటారంటే ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి, అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంది ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి బ్రిక్స్, ఈ టారిఫ్స్ ఇట్లా అని చెప్పి మన నేషన్స్ అనేది డౌన్ అవ్వకూడదు అండ్ అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అని చెప్పి. ఇది మనం పాత వీడియోలో చెప్పుకున్నట్టు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ టు యుఎస్ ఇంకా స్ట్రాంగ్ గా అవ్వాలి అని చెప్పి బ్రిక్స్ తయారవుతుంది అండ్ తయారవుతుంది కూడా. ఇప్పుడు ఇంత టారిఫ్స్ పడిన తర్వాత బ్రెజిల్ వాళ్ళు ఆల్టర్నేట్స్ ఫర్ ఇంపోర్ట్స్ లైక్ భారతదేశం కానీ చైనా కానీ రష్యా కానీ, అయితే ఈ టారిఫ్స్ బ్రెజిల్ మీద కూడా పడిన తర్వాత వాళ్ళ ట్రేడ్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. భారతదేశము చైనా సౌత్ ఈస్ట్ ఇలాగా, అంటే అమెరికా మీద డిపెండెన్స్ తగ్గించుకొని మిగతా కంట్రీస్ మీద డిపెండెన్సీ ఈక్వల్ గా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు అనమాట. ఒకదాని మీద అన్ని ఆపిల్స్ ఒకే పాట్ లో వేయకుండా, విచ్ ఈస్ అ స్మార్ట్ మూవ్. అదే విధంగా లైక్ ఉక్రెయిన్ గురించి కూడా పుతిన్ తో మాట్లాడారు ఈయన అంటున్నారు. సో వీ నీడ్ టు సీ లైక్ హౌ ద బ్రిక్స్ డిస్కషన్స్ విల్ గో ఆన్ ఇన్ ద ఫర్దర్ కమింగ్ డేస్.